నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను పద్మ నెట్వర్క్ ఆసుపత్రుల్లో అదనపు వసూళ్లు కలకలం రేపుతున్నాయి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద కర్నూలు జిల్లాలో 60 ప్రైవేటు ఆసుపత్రులు 2 బోధన ఆసుపత్రులు 2 ఏరియా ఆసుపత్రులు 1 ఎంసీహెచ్ ఆసుపత్రి 5 సిహెచ్సిలు ఉన్నాయి వాటితో పాటు 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు డెంటల్ క్లినిక్లు 25 కలిపి మొత్తం 130 ఆసుపత్రులు రిజిస్టర్ అయ్యాయి ప్రసవాలకు కూడా ఈ పథకం వర్తింపచేయడంతో ప్రైవేటు ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ వైద్య సేవ ద్వారా నిధులు వస్తున్నాయి ఇలా వచ్చిన డబ్బుతో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం కోసం గత ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది ఈ మేరకు నిధులు కూడా విడుదల చేసింది వైద్య సేవ అనుమతులు పొందిన వాటిలో చిన్న ఆసుపత్రుల నుంచి కార్పొరేట్ ఆసుపత్రుల వరకు ఉన్నాయి అయితే గత కొంతకాలంగా నెట్వర్క్ ఆసుపత్రులకు వైద్య సేవ కింద చికిత్స అందించినందుకు గాను ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయడం లేదు ఈ విషయమై ఆయా ఆసుపత్రులు పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా స్పందించడం లేదని ఆరోపణలు ఉన్నాయి గత ఏడాది నంద్యాలకు చెందిన వెంకటేశ్వర్లు ఇటీవల భుజానికి ఆపరేషన్ చేయించుకుందామని కర్నూలులోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ఓ నెట్వర్క్ ఆసుపత్రికి వెళ్లారు ఎన్టీఆర్ వైద్య సేవలో ప్యాకేజీ సరిపోదని ఇన్స్టెంట్స్ మంచివి కావాలంటే అదనంగా డబ్బులు ఇవ్వాలని 30,000 రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు ఎన్టీఆర్ వైద్య సేవా కార్డు జేబులో పెట్టుకుని ఏ నెట్వర్క్ ఆసుపత్రికి వెళ్లినా జేబులో కార్డుతో పాటు డబ్బులు కూడా తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి వైద్య సేవ కింద చికిత్స ఉచితం కదా అని అడిగితే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఏ మూలకు సరిపోవని అదనంగా ఇస్తే మంచి మందులు వైద్య పరికరాలతో చికిత్స అందిస్తామని చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు ఇక దీంతో వారు అడిగిన మేరకు డబ్బులు ఇచ్చి చికిత్స చేయించుకుంటున్నారని అన్నారు ఇలా వచ్చిన కొందరు మాత్రమే అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు కర్నూలు నగరంలోని బుధవారపేటకు చెందిన అనిల్ కుమార్ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో బుధవారంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు ఎన్టీఆర్ వైద్య సేవలో శస్త్రచికిత్స వర్తించినా అదనంగా అతని నుంచి ఆసుపత్రి వారు 20,000 వసూలు చేశారని బాధితుడు తెలిపాడు ఆరోగ్యశ్రీ కార్డు జేబులో ఉంటే ఎంత పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలోనైనా ఉచితంగా చికిత్స చేసుకునే సౌలభ్యం ఉంది కానీ ప్యాకేజీలు సరిపోవడం లేదని ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని చెబుతూ ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ చికిత్సకు డబ్బులు వసూలు చేస్తున్నాయి శస్త్రచికిత్సలకు ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ ఏ మూలకు సరిపోవని చెబుతున్నారు 30 ఏళ్ల క్రితం నాటి ఒకసారి సమ్మె చేస్తామంటే 500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలకు పైగా ప్యాకేజీతో ఇప్పుడెలా వైద్యం చేస్తారని ఆ డబ్బులతో చేసే వైద్యానికి తాము గ్యారంటీ ఇవ్వలేమంటున్నారు ఇన్ఫెక్షన్ వస్తే తమ బాధ్యత కాదని రోగులను బెదిరించి 20,000 రూపాయల నుంచి 50,000 రూపాయల దాకా డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదని కూడా రోగులను పరోక్షంగా బెదిరిస్తున్నారు ఇక తరచూ అధికారులు సంబంధిత ఆసుపత్రులను తనిఖీ చేసి రోగులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే సదరు ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటున్నా వారి వైఖరిలో మార్పు రావడం లేదు
కూటమి ప్రభుత్వం నేరుగా ఫోన్ చేసి అందరి దగ్గర నుండి స్పందన తీసుకుంటోంది. ఇందులో ఆసుపత్రుల పనితీరు, చికిత్స అందించిన తీరు, డబ్బులు ఏమైనా అడిగారా వంటి వివరాలు సేకరిస్తున్నారు. దీంతో పాటు 104 ద్వారా కూడా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. కొందరు ఎన్టీఆర్ వైద్య సేవ అధికారులకు నేరుగా ఫిర్యాదు చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంలో 600కు పైగా నెట్వర్క్ ఆసుపత్రులపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు సమీక్షించి కొన్ని ఆసుపత్రులను హెచ్చరించడం, మరికొన్నింటికి జరిమానా విధించడం చేస్తున్నారు. వచ్చిన ఫిర్యాదుల్లో కొన్నింటిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అసలు ఆసుపత్రుల వద్ద ఏం జరుగుతుంది అసలు? థ్యాంక్ యూ పద్మ. ఏదైతే ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలందరికీ చేరువయ్యే విధంగా అయితే ఎన్టీఆర్ వైద్య సేవ అనే పథకం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే పూర్తి స్థాయి అయితే ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు మాత్రం జేబులో ఉంది, కానీ పూర్తి స్థాయి అయితే ప్రజలకు మాత్రం ఏమాత్రం న్యాయం జరగడం లేదు. అదే విధంగా నెట్వర్క్ హాస్పిటల్ అయితే అదనపు వసూలు చేసే పరిస్థితి అయితే కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే అటు కర్నూలు జిల్లా ఒకటే కాదు, పూర్తిస్థాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెట్వర్క్ ఆసుపత్రులలో ఇదే సమస్య కూడా నెలకొందని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఎవరైతే రోగులు ఉన్నారో వారికి సరైన చికిత్స అందకపోవడంతో కాకుండా అదే విధంగా అదనపుకు వసూలుకు పాల్పడే పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. అయితే మొత్తానికి మనం చూస్తే ఒక ఇంజెక్షన్ వేయాలన్నా ఏదైనా కూడా మీరు డబ్బులు పెట్టుకుంటే నాణ్యమైన ఇంజక్షన్ వేస్తాం, కానీ లేకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇచ్చే ఏదైనా ఇంజక్షన్ వేయాలంటే మాత్రం అయితే దానికి మేము గ్యారంటీ ఇవ్వము అన్నట్టు కూడా డాక్టర్లు వ్యవహరించిన పరిస్థితి అయితే చాలా దారుణం అనేసి కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఇప్పటికే మనం చూస్తున్నాం నెట్వర్క్ ఆసుపత్రులు అయితే భారీ వసూళ్లకు పాల్పడిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటీవలలో చూస్తాము, అటు మెడికల్ మాఫియా కావచ్చు, ఇటు డాక్టర్లు చూస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లకు కొరత అంటారు, అదే ప్రైవేట్ ఆసుపత్రిలో పోతే ఈ విధంగా వసూలు చేస్తున్నారు. అయితే ఏది ఏమైనా కూడా ప్రజల జోబిలకే చిల్లు పడుతుందే, కానీ పూర్తి స్థాయి అయితే ఒక కార్పొరేట్ సంబంధించి ఆసుపత్రులు అయితే ఇంకా పై స్థాయికి వెళ్తున్నాయి, కానీ రోగులు మాత్రము పరిస్థితి అయితే అంతంత మాత్రానే ఉందని కూడా అనుకోవచ్చు పద్మ. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క ఎన్టీఆర్ ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అయితే పూర్తి స్థాయి అయితే రోగులకి కూడా నాణ్యమైన చికిత్స అందుబాటులో తీసుకొచ్చే విధంగా, అదే విధంగా పూర్తి స్థాయి అయితే ప్రభుత్వం కూడా వారికి సహకరించాలంటూ కూడా పలు రూపాయల విమర్శలు దారితీస్తున్న పరిస్థితి అయితే డాక్టర్లు విమర్శలు చేస్తున్నారు. అయితే పైగా ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఏదైతే పేషెంట్లు ఉన్నారో పేషెంట్లకైతే సరిగ్గా న్యాయం జరగకపోతే, అదే విధంగా చూస్తే మొన్న ఇటీవల కాలం చూసాం, ఒక అనిల్ కుమార్ అనే ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే ఏ విధంగా జరిగిందనేది కూడా మనం హాస్పిటల్ చూసాం. అయితే విజువల్స్ లో కూడా చూసిన పరిస్థితి అయితే మనం చూస్తాం. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈ యొక్క నిధులు రాలేదనే కారణంతోనే ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్లో కావచ్చు, పూర్తిస్థాయి అయితే ఏదైతే ఈ యొక్క నెట్వర్క్ హాస్పిటల్లో పూర్తిస్థాయి అయితే ఇలాంటి పరిస్థితులు అయితే చాలా వరకైతే దారుణం అయితే ఉందని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ సంబంధించి అధికారులు నేరుగా తమ ఖాతాలో వేస్తామని డాక్టర్లు చెప్పినా కూడా అధికారులు నిర్లక్ష్యమే అని కూడా ఇది పూర్తిస్థాయి అయితే మనకైతే తెలుస్తుంది పద్మ. అయితే కృష్ణ, ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎన్ని నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి, అసలు ఎన్ని హాస్పిటల్లో ఇలాంటి ఫిర్యాదులు ఎదుర్కొంటున్నారు రోగులు? అసలు కర్నూలు జిల్లాలో దాదాపు 135 హాస్పిటళ్ళు ఏదైతే నంద్యాల జిల్లా కావచ్చు, అదే విధంగా కర్నూలు జిల్లాలో కావచ్చు, పూర్తి స్థాయి అయితే 135 ఆసుపత్రుల్లో నెట్వర్క్ ఆసుపత్రులు అంటే పూర్తి స్థాయి అయితే ఎవరికి కూడా పూర్తి స్థాయి అయితే సరైన చికిత్స జరగలేదంటే కూడా పలు రకాల విమర్శలకు దారితీసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనా కూడా పూర్తి స్థాయి అయితే ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యమే అని కూడా పూర్తి స్థాయి అయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో అయితే సకాలంగా ఎన్టీఆర్ సేవకు సంబంధించి అమౌంట్ చెల్లిస్తే మేము ఎందుకు వైద్యం చేయము అన్నట్టు కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు చూస్తే నెట్వర్క్ ఆసుపత్రులు అయితే పూర్తి స్థాయి అయితే
డబ్బులు దండుకునే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఆసుపత్రులకు వెళ్తే అయితే చిన్నపాటి రోగానికి వెళ్ళినా కూడా పూర్తి స్థాయి అయితే ఆరోగ్యశ్రీ పెట్టుకోండి, మీకు ఇది వర్తిస్తుంది అది వర్తిస్తుంది అని చెప్తున్నారు, కానీ పూర్తి స్థాయి అయితే రోగులకు మాత్రం ఏ మాత్రం కూడా న్యాయం జరగట్లేదు అని కూడా పూర్తి స్థాయి అయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఇటు కడప జిల్లాలో కావచ్చు, అదేవిధంగా కర్నూలు జిల్లాలో కావచ్చు, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఏదైతే జరుగుతుందని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే మనం చూస్తే ఈ యొక్క నెట్వర్క్ ఆసుపత్రి అయితే పూర్తి స్థాయి అయితే డబ్బులు దండుకుంటున్నారే, కానీ డాక్టర్లు అయితే కృష్ణ, ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నా సరే అధిక డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు? దీనికి సంబంధించి రోగులు కావచ్చు, రోగుల బంధువులు కావచ్చు ఏం చెప్తున్నారు? ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నా సరే అధికంగా డబ్బులు వసూలు చేసేటప్పుడు అక్కడున్న ఆసుపత్రి సిబ్బంది ఎలాంటి రీజన్స్ చెప్తున్నారని చెప్తున్నారు? అసలు వాస్తవ పరిస్థితుల్లో ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉందో కేవలం అది జోబిలకే పరిమితం అవుతుందని కూడా డాక్టర్లు అంటున్నారు. అదే విధంగా ప్రజలు కూడా చెప్పే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ తరపున అయితే పూర్తి స్థాయి అయితే ఎవరైతే రోగులు ఉంటారో వారికి సక్రమంగా వైద్యం అందే విధంగా అయితే చర్యలు తీసుకోవాలి. కానీ ఈ రోజు చూస్తే ఆరోగ్యశ్రీ తరపున అయితే పూర్తి స్థాయి అయితే ఎవరికీ కూడా వైద్యం సకాలంగా జరగట్లేదు కూడా పూర్తి స్థాయి అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఇట్లా డాక్టర్లు నిర్లక్ష్యం అంటే అది ఒకవైపు ఉంటే, ఇటు అధికారుల నిర్లక్ష్యం కూడా అదే విధంగా ఉంది. అయితే దొందు రాసుకుంటే బుడిద రాలుతుంది అనే సామెత ఏదైతే ఉందో ఈ రోజు అయితే అదే కనిపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే కృష్ణ, ఆసుపత్రుల వద్ద ఇలాగ ఎక్స్ట్రా డబ్బులు వసూలు చేయడానికి సంబంధించి రోగుల బంధువులు ఎవరికైనా ఫిర్యాదు చేయడం జరిగిందా? ఇప్పటి వరకు ఏమన్నా అక్కడ ఉన్న స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు ఏమైనా స్పందించడం జరిగిందా? వాస్తవ పరిస్థితుల్లో ఏదైతే అనిల్ కుమార్ కావచ్చు, అదే విధంగా కొందరు కూడా ఏదైతే స్థానిక హాస్పిటల్లో కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పూర్తి స్థాయి అయితే ఎవరైతే వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఉన్నారో పూర్తి స్థాయిలో అయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో అయితే చర్యలు కూడా చేపట్టాలన్నట్టు కూడా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అయితే మొత్తానికి చూస్తే ఎక్కడ కూడా వైద్యం ప్రభుత్వ ఆసుపత్రిలో పోతే డాక్టర్ల కొరవంటున్నారు. అయితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు లేవు. మరి ఏ విధంగా సామాన్య ప్రజలు చూపించుకోవాల్సిన కూడా అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని బిల్లులు కూడా సక్రమంగా చెల్లిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తాం. అయితే ఇటీవల కాలంలో దాదాపు 500 కోట్లు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద రిఫండింగ్ అయింది, కానీ పూర్తి స్థాయి అయితే రిమైనింగ్ డబ్బులు కూడా చెల్లించలేదంటూ కూడా డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇటు డాక్టర్ల వైపు కావచ్చు, అటు అధికారుల వైపు చూస్తే పూర్తి స్థాయి అయితే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి ఎవరికి కూడా ప్రజలే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ అట్లా అధికారులు బాగానే ఉన్నారు, ఇటు డాక్టర్లు బాగానే ఉన్నారు, మధ్యలో ప్రజలు అయితే పూర్తి స్థాయి అయితే ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి ఈ పథకాలలో అవినీతి పెరగడానికి ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు? అసలు ఈ పథకాల్లో అవినీతి పెరగడానికి కారణాలు ఏమనుకోవచ్చు? అసలు వాస్తవ పరిస్థితుల్లో ఏదైతే ఎన్టీఆర్ సంబంధించి కావచ్చు, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, పూర్తి స్థాయి అయితే హాస్పిటల్ కి సంబంధించి ఈ యొక్క ఆరోగ్యశ్రీ సంబంధించిన బిల్లులు సకాలంగా పడకపోవడమే ఇది పూర్తి కారణం అని కూడా అనుకోవచ్చు పద్మ. అయితే ఈ ఆసుపత్రులు అంటే ప్రైవేటు ఆసుపత్రుల యొక్క నిర్వాహకం ఇప్పటి నుంచి ఉందా, గత ప్రభుత్వ హయాంలో నుంచి ఉందా? అసలు ఎప్పటి నుంచి ఇలా బిహేవ్ చేస్తున్నారు ఆసుపత్రుల సిబ్బంది? ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చాలా మంది పేద మధ్యతరగతి వారికి ఉపయోగపడుతుంది అన్ని హాస్పిటల్లో అని చెప్తున్నారు కాబట్టి, కానీ ఇక్కడ జరిగే విషయం మరొకటి. సో ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాం నుంచి ఉందా? వాస్తవ పరిస్థితుల్లో ఏదైతే నెట్వర్క్ ఆసుపత్రులు అయితే పూర్తి స్థాయి అయితే వసూలుకు పాల్పడే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఇటు ఎక్స్పెషల్లీ కర్నూలు జిల్లాలో అయితే ఏదైతే దాదాపు నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో చూస్తే ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఏదైతే పక్కన పెట్టేసి పూర్తి స్థాయి అయితే ప్రజల నుంచి డబ్బులు దండుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి పూర్తి స్థాయి అయితే ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు, కానీ డాక్టర్లు ఏమాత్రము డబ్బులు వసూలు చేసుకునే పరిస్థితి దాంట్లోనే ఉన్నారే, కానీ పూర్తి స్థాయి అయితే బిల్డింగ్ మీద బిల్డింగ్లు డాక్టర్లు కట్టుకుంటూ పోతున్నారే, కానీ ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగట్లేదంటూ కూడా BRK న్యూస్ ద్వారా అయితే పూర్తి స్థాయి అయితే చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఏదేమైనా కూడా
ప్రజలు చేస్తున్న ఆరోపణలు అయితే అంతా ఇంత కాదని అనుకోవచ్చు పద్మ. అయితే ఇప్పటి వరకు ఏమైనా అధికారులు ఏమైనా ఇలా అధికంగా డబ్బులు వసూలు చేసే హాస్పిటల్కి సంబంధించి ఎంక్వైరీ చేయడం కానీ చర్యలు తీసుకోవడం కానీ ఇప్పటివరకు ఏమైనా జరిగిందా? వాస్తవ పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము, ఆ విజువల్స్ లో కూడా చూసాం. అయితే ఇక్కడ ఆ ప్రభుత్వ ఆసుపత్రులు అయితే బెడ్లు అయితే పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి. అయితే ఈ రోజు చూస్తే ప్రజలు డబ్బులు తీరని పరిస్థితిలో ఉన్నారు. కానీ కేవలం అయితే పూర్తి స్థాయి అయితే ఏదైతే ఈ రోజు చూస్తే ప్రజలు మోసపోతున్నారే కానీ డాక్టర్లు అయితే ఏమాత్రం ఇది చేసుకోవట్లేదు పూర్తి స్థాయి అయితే తెలుస్తుంది. అయితే ఇంకొక విషయం ఏదైతే ఉందో, పూర్తి స్థాయి అయితే హాస్పిటల్ సంబంధించి ఏదైతే పెండింగ్ లో ఉన్న బకాయిలు కూడా త్వరగా రిలీజ్ చేయాలంటే కూడా హాస్పిటల్ అధికారులకు, హాస్పిటల్ డాక్టర్లకు కావచ్చు, అదే విధంగా పూర్తి స్థాయి అయితే అధికారులు కూడా మాకు సహకరించాలంటూ కూడా ఇటు డాక్టర్లు అనే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఈ రోజు చూస్తే ప్రజలే ఇబ్బందులకు ఎదుర్కొన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కేవలం ఆరోగ్యశ్రీ వల్లే చాలా వరకు అయితే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు ఎందుకో పట్టించుకోవడం లేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఈ రోగులు కానీ రోగుల బంధువులు కానీ అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని కంప్లైంట్ చేసినా ఎందుకో పట్టించుకోవటం లేదనుకోవాలి. పద్మ, ఇప్పుడైతే మనం వాస్తవంగా చూస్తే ఇప్పటికే మనం చూసాము ఏదైతే హాస్పిటల్లో సంబంధించి పూర్తి స్థాయిలో అవునా? రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా ప్రభుత్వ పథకాల ద్వారా ఎవరైనా సరే వైద్య సేవలు పొందాలి అనుకున్న వారి దగ్గర నుంచి ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటున్నారంటూ కూడా కొంతమంది రోగుల బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? అధికారులు ఎందుకు ఇలాంటి హాస్పిటల్పై చర్యలు తీసుకోవడం లేదు? ప్రస్తుతం నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవ పథకం కింద ఉచితంగా అందాల్సిన వైద్యం ఇప్పటికీ రోగులకు భారంగా మారిపోయింది. ప్రజల ప్రాణాలు రక్షించాల్సిన బాధ్యత వహిస్తున్న కొన్ని నెట్వర్క్ ఆసుపత్రులు ఇప్పుడు డబ్బు దండించే కేంద్రాలుగా మారిపోవడం జరిగింది. ప్రభుత్వం నుండి విడుదల కావడంతో లేదని సాకులు చెబుతూ రోగుల జేబులు ఖాళీ చేయడంలో మాత్రం ఆసుపత్రి యాజమాన్యాలు వెనక్కి కావడం లేదు. ఉచిత వైద్యం పేరుతో ప్రవేశపెట్టి చికిత్స మధ్యలో డబ్బులు అడిగే దారుణాలు కూడా జరుగుతున్నాయి. డబ్బు ఇవ్వకపోతే డిశ్చార్జ్ లేదని స్పష్టంగా చెబుతున్న ఈ యొక్క సిబ్బంది అయితే మాత్రం విధానం చూడవచ్చు. ఇది తీవ్ర స్థితిలో ఉన్న రోగులను కూడా డబ్బు చెల్లించకపోతే పంపిస్తున్న వైనం కొంతమంది బాధితులను కూడా మున్నీటిగా కథలు చెబుతున్నారు. ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ వస్తే తమ బాధ్యత కాదంటూ రోగులను బంధువులు భయభ్రాంతులు గురి చేస్తూ ప్రభుత్వం ఎవరు నమ్మాలి, ఈ పథకంపై విశ్వాసం పెట్టిన ప్రజలు ఎవరిని ఆశ్రయించాలనేది కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు. అదే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ అధికారులు ఫిర్యాదులు అందుకుంటున్న అసలు చర్యలు మాత్రం కాగితాలపైనే మిగిలిపోతున్నాయని ఒకసారి విచారణ చేసి హెచ్చరికలు కూడా ఇచ్చిన ఆసుపత్రుల ధోరణి మాత్రం యథాతథంగా కొనసాగుతుందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలైతే కోరుతున్నారు. అయితే ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవడం అనుకోవాలంటే రోగుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి, ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని వస్తున్నాయి అసలు? అశోక్, చెప్పండి, అసలు రోగుల నుంచి ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని రోగులు కానీ రోగుల బంధువులు కానీ ఫిర్యాదు చేస్తున్నారు? ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరడం జరుగుతుంది. ప్రజల ప్రాణాల ఆట కాదు, వైద్యం లాభదాయక వ్యాపారం కాదు, ఆసుపత్రుల లోపల దోపిడీని
ఆపే సమయం ఆసన్నమైందంటూ కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం మళ్ళీ ప్రజలకు ఆశగా మారాలంటే ఇలాంటి దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్ అండ్ థ్యాంక్ యూ కృష్ణ. మొత్తంగా ఆరోగ్యశ్రీ కార్డు జేబులో ఉంటే ఎంత పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలోనైనా ఉచితంగా చికిత్స తీసుకునే సౌలభ్యం ఉంది, కానీ ప్యాకేజీలు సరిపోవడం లేదని, ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని చెబుతూ ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ చికిత్సకు డబ్బులైతే వసూలు చేస్తున్నాయి. శస్త్రచికిత్సలకు ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ ఏ మూలకు సరిపోవని చెబుతున్నారు. 30 ఏళ్ల క్రితం నాటి ఒకసారి సమ్మె చేస్తామంటే 500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 3000 కోట్ల రూపాయలకు పైగా ప్యాకేజీతో ఇప్పుడెలా వైద్యం చేస్తారని, ఆ డబ్బులతో చేసే వైద్యానికి తాము గ్యారంటీ ఇవ్వలేమంటున్నారు. ఇన్ఫెక్షన్ వస్తే తమ బాధ్యత కాదని రోగులను బెదిరించి 20,000 రూపాయల నుంచి 50,000 రూపాయల దాకా డబ్బులైతే వసూలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని రోగులను పరోక్షంగా అయితే బెదిరిస్తున్నారు. తరచూ అధికారులు సంబంధిత ఆసుపత్రులను తనిఖీ చేసి రోగులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే సదరు ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటున్నా వారి వైఖరులు అయితే మార్పు రావడం లేదు. కూటమి ప్రభుత్వం నేరుగా ఫోన్ చేసి అందరి దగ్గర నుండి కూడా స్పందన తీసుకుంటుంది. ఇందులో ఆసుపత్రుల పనితీరు, చికిత్స అందించిన తీరు, డబ్బులు ఏమైనా అడిగారా వంటి వివరాలైతే సేకరిస్తున్నారు. దీంతో పాటు 104 ద్వారా కూడా ఫిర్యాదులు అయితే తీసుకుంటున్నారు. కొందరు ఎన్టీఆర్ వైద్య సేవ అధికారులకు నేరుగా ఫిర్యాదు చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంలో 600కు పైగా నెట్వర్క్ ఆసుపత్రులపై ఫిర్యాదులు అయితే వచ్చాయి. వీటిని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు అయితే సమీక్షించి కొన్ని ఆసుపత్రులను కూడా హెచ్చరించడం, మరికొన్నింటికి జరిమానా విధించడం కూడా చేస్తున్నారు. వచ్చిన ఫిర్యాదుల్లో కొన్నింటిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారన్న విమర్శలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.